చక్కగా ఆరాధన ద్వారా పాటల ద్వారా దేవుని మనము కనబరిచాము. సమయంలో వాక్యాన్ని చదువుకుందాం. జ్ఞాని అయిన సొలొమోను రచించిన పరమగీతము 5వ అధ్యాయము 10వ వచనమును చదువుకుందాం. నా ప్రియుడు ధవలవర్ణుడు రత్నవర్ణుడు 10,000 మంది పురుషులలో అతనిని గుర్తింపవచ్చును. ప్రాణప్రియుడా, మా కొరకు ప్రాణం పెట్టిన ప్రాణనాథుడా, మీకు స్తోత్రములు. ఈ సమయంలో మీ సేవకుని మరుగు చేసి సంపూర్ణముగా మీ ఆత్మతో నింపి కొద్ది నిమిషములు మీ వాక్యము ద్వారా మీరు మాతో మాట్లాడమని మా మంచి బోధకుడైన యేసు నామమును వేడుకొనుచున్నాము తండ్రి. క్రీస్తు ప్రభునందు ప్రియమైన దేవుని యొక్క విశ్వాసులారా, కూడి ఉన్న మనకెల్లరకును మన ప్రభువైన యేసు క్రీస్తు వారి యొక్క నామమున సిలువ వేయబడి రక్తము కార్చిన క్రీస్తు నామమున కృపా సమాధానములు, మహిమ, దీవెనలు, ఆశీర్వాదములు మెండుగా దేవుడు మనకెల్లరకు అనుగ్రహించును గాక. వాక్యాన్ని వినాలి. కొద్ది నిమిషాలు ఎవరో తిట్టి వెళ్ళవద్దు. చదువుబడిన వాక్య భాగంలో కొంచెం సౌండ్. పరమగీత గ్రంథము 5వ అధ్యాయము 10వ వచనములో వ్రాయబడిన మాట, ప్రియురాలు ప్రియుని గురించి పలుకుచున్న మాట ఇక్కడ కనబడుచుంది. నా ప్రియుడు ధవలవర్ణుడు రత్నవర్ణుడు. ధవలము అనగా తెలుపు అనే భావము, అర్థము బైబిల్లో మనకు కనబడుతుంది. రత్నము అనగా ఎరుపు, తెల్లగా ఉన్నాడు, ఎర్రగా ఉన్నాడు. ఆయన నా ప్రియుడు, ప్రాణ ప్రియుడు, నా కొరకు ప్రాణం పెట్టినవాడు. ఈ లోకములో ప్రియుడు ఉండవచ్చు కానీ ప్రాణము పెట్టిన ప్రియుడు ప్రభువైన యేసు క్రీస్తు ప్రభువారు మాత్రమే కనబడతారు. ఈ శిలువ ధ్యాన సభలలో సిలువను గూర్చిన వార్త వినబడుచుంది. గడిచిన దినమందు ఆయన ఎవరై ఉన్నారో, క్రీస్తు దేవుని స్వరూపి అని, ఆ దేవుని స్వరూపి అయిన దేవుడు నరుని కొరకు, మానవుని కొరకు నరస్వరూపిగా నరుడిగా వచ్చారు అని గత దినమందు విన్నాం. ఆ నరుని కొరకే వచ్చిన ప్రభు నరుని నిమిత్తమై తన ప్రాణముని అర్పించారు. ఈ దినమున చదవబడిన వాక్య భాగములో ఆయన ధవలవర్ణుడు అనగా తెల్లని వాడు. ధవలము అనే మాటకు అర్థము తెలుపు. మరొక భావం ఏమిటంటే పరిశుద్ధత. దేవుడు ఎవరై ఉన్నారు అంటే పరిశుద్ధుడై ఉన్నారు. ఏ పాపము లేని వాడై ఉన్నాడు. ఆయనలో ఏ విధమైన కలంకము లేదు. పాపులంటుకొనిన పాపము అంటుకొనని వాడుగా దైవజనుడు పద్యములో పాడుచు, ఒకడు దేవుడు నరుడునై నొప్పినేవాడు, నరుడైనా పాపమంటని నరుడెవండు,
కొనినా దేవుడుగనున్న నరుడెవండు పాపులంటుకొనినా పాపమంటుకొనని పాపులంటుకొనినా పాపమంటుకొనని పరిశుద్ధ జనకుడు దేవుడెవరు రోగులంటుకొనినా రోగమంటుకొనని రోగులంటుకొనినా రోగమంటుకొనని పవన జనకుడవు దేవుడెవరు అతడే యేసుక్రీస్తును రక్షణాధికారి అతడే యేసుక్రీస్తును రక్షణాధికారి ఆయనే యేసుక్రీస్తును రక్షణాధికారి. కాబట్టి దేవుడు ఎవరై ఉన్నారు అంటే పరిశుద్ధుడు, ఆయనలో పాపము లేదు. దేవుడు పరిశుద్ధుడు అని బైబిల్ మనకు సాక్ష్యము చెప్పుచూ ఉన్నది. దేవుని యొక్క వాక్యములో చూచినట్లయితే నిర్గమకాండము 15వ అధ్యాయము 11వ వచనములో దేవుని గూర్చి వ్రాయబడిన మాట, ఆయన పరిశుద్ధుడు, యెహోవా వేల్పులలో నీ వంటి వాడు ఎవడు, పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు, స్తుతి కీర్తనను బట్టి పూజ్యుడవు, అద్భుతములు చేయువాడవు, నీ వంటి వారు ఎవరు. బాగా వినాలి. నీవు పరిశుద్ధుడవు, వేల్పులలో నీ వంటి వారు ఎవరు, నీలాంటి పరిశుద్ధులు ఎవరు లేరు. కాబట్టి ప్రపంచంలో పరిశుద్ధుడు అని పిలువబడుచున్న వారు ఒకే ఒకరు కనబడుతున్నారు, ఆయనే దేవాది దేవుడుగా. ఇక్కడ వేల్పులలో నీ వంటి వారెవరు, పరిశుద్ధతను బట్టి నీవు మహనీయుడవు. ప్రియులారా, మరొక వచనములో కూడా సమూయేలు మొదటి గ్రంథము ఆయన పరిశుద్ధుడు అని 2వ అధ్యాయము 2వ వచనములో యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒక్కడును లేడు. బాగా వినాలి. ఏ మతములో ఏ మనిషిని విమర్శించలేదు కానీ బైబిల్లో ఉన్న మాటను బట్టి దేవుడు ఎవరో ప్రతి మానవుడు తెలుసుకోవాలి భూమి మీద. ఇక్కడ రాయబడిన మాట ఏమిటంటే, యెహోవా వంటి పరిశుద్ధ దేవుడు ఒక్కడును లేడు. యెహోవా అనగా ఎవరు? ఈ భూమి ఆకాశములను కలుగు చేసిన వారు, ఈ విశ్వమును కలుగు చేసిన దేవుడు ఎవరు అంటే, ఈ సృష్టిని కలుగు చేసిన దేవుడు ఏమని పిలువబడుచున్నాడు అంటే పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. ప్రియులారా, రాత్రి పగళ్ళు పరలోకములో ఆయన ఏ రీతిగా స్తుతింపబడుచున్నారు. యెషయా గ్రంథం 6వ అధ్యాయం 3వ వచనములో ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండి వారు ఏమి చేయించున్నారు అంటే, వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది. గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయించు ఉన్నారు శరాపులు. ఎవరు అంటే ఆయన పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. పరిశుద్ధ 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 ప్రభువా, వరదూతలైనా వర్ణింపగలరా. పరిశుద్ధ 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 ప్రభువా, వరదూతలైనా వర్ణింపగలరా. వరదూతలైనా 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 వర్ణింపగలరా. వరదూతలైనా 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 వర్ణింపగలరా. యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని కొనియాడబడుచున్న వారుగా కనబడుచున్నారు. ఇక
ఇంకా ఈ లోకమునకు వచ్చిన కుమారునిగా వచ్చిన యేసు క్రీస్తు, ఆయనే మన ప్రాణ ప్రియుడు. ఆయన ఎవరు అని పిలువబడ్డారు? లూకా సువార్త 1:35 మరియతో గబ్రియేలు దేవదూత మాట్లాడుచున్న మాట ఏమిటంటే, పరిశుద్ధ ఆత్మ నిన్ను కమ్ముకుంటుంది, నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొను కనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. క్రీస్తు పరిశుద్ధునిగా, ఆయన జన్మము పరిశుద్ధం, ఆయన జీవితము కూడా పరిశుద్ధమే. యోహాను సువార్తలో 8:46 నాలో పాపమున్నదని మీలో ఎవరు రుజువు చేయగలరు? ఎవరు స్థాపించగలరు? ఈ ప్రపంచమునకు సవాలు విసిన మహాపరిశుద్ధుడు, లేక ధవలవర్ణుడు, లేక తెల్లనివాడు, పరిశుద్ధుడైన దేవుడు. ప్రకటన గ్రంథము 4:8 కూడా చూస్తే, ప్రకటన గ్రంథం 4:8 చూస్తే, ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలుండెను, అవి చుట్టూను రెక్కలు లోపటను కన్నులతో నిండి ఉన్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్తు కాలములలో ఉండు సర్వాధికారి దేవుడునకు ప్రభువు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రింబగలు చెప్పుచున్నారు 4 జీవులు. ఎవరు ఈయన? వర్తమాన కాలములో ఉన్నవాడు, భవిష్యత్తు కాలములో, భూత కాలములో ఉన్నవాడు, వర్తమాన కాలములో అనగా మన కాలములో ఉన్నవాడు, భవిష్యత్తు కాలములో ఉన్న ఈ దేవుడు ఎవరు అంటే పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. ఇంకొక మాటలో చెప్పాలంటే కామ క్రోధ మదమచ్చరములు లేనివాడు, కామ క్రోధ మదమచ్చరములు లేనివాడు, ఏ మచ్చ లేనివాడు, ఏ మలినము లేనివాడు, ఏ దోషము లేనివాడు, నిరపరాధి. ఆయన చర్చి ముందు నిలబడినప్పుడు యేసు క్రీస్తును గూర్చి బుద్ధి పిలాతు మాట్లాడిన మాట, ఈయన నిరపరాధి, ఈయన నీతివంతుడు, ఈయనలో ఏ దోషము లేదు. కాబట్టి దేవుడు ఎవరు అంటే ధవలవర్ణుడు అనగా పరిశుద్ధుడు. రెండవదిగా రక్తవర్ణుడు అనగా రక్తము కార్చిన వారు. ఎందుకు ఆయన రక్తము కార్చారు? రక్తము చిందించకపోతే పాపక్షమాపణ లేదు అని బైబిల్ మనకు సాక్ష్యము చెప్పుచున్నది. సర్వ పాప పరిహారో రక్తపోక్షకం అవశ్యం, తద్రక్తం పరమాత్మే పుణ్యదాన బలియాగమని మన విందు గ్రంథములలో కూడా రాయబడిన సత్యాలు మన వెలుగు. సర్వమానవుని యొక్క పాప పరిహారము కొరకు ఆయన రక్తము చిందించడానికే వచ్చారు. ఆయన పేరు రక్తవర్ణుడు, ఆయన పేరు ధవలవర్ణుడు అనగా పరిశుద్ధుడైన దేవుడు, రక్తవర్ణుడు అనగా రక్తము కార్చిన వారు. ఈ ప్రపంచములో సర్వమానవుల కొరకు. బహుశా ఈ మాటలు వింటున్న నీవు నమ్మినా నమ్మకపోయినా గడిచిన దినమందు కూడా విన్నాము, క్రీస్తు ప్రతి మానవుని కొరకు మరణించెను అని. ప్రతి మనిషి కొరకు అనగా ఈ భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరి కొరకు ఆయన సిలువేయబడ్డారు, ప్రతి ఒక్కరి కొరకు ఆయన రక్తము కార్చారు. సర్వ మానవుల పాప పరిహారము కొరకై ఆయన సిలువలో యజ్ఞమైపోయారు. అయితే ఆయన రక్తము సాధారణముగా మనము ఎక్కడ చూస్తూ ఉన్నాము? సిలువలో మాత్రమే చూస్తూ ఉన్నాము. బాల్యకాలములోనే ఆయన రక్తము చిందించినట్లుగా మత్తయి సువార్తలో మనం చూస్తాం ప్రియులారా. 2వ అధ్యాయము 17వ వచనములో, లూకా సువార్త 2వ అధ్యాయము 21వ వచనములో ఈ వచనాల్లో రాయబడిన మాటలు ఏమిటంటే, క్రీస్తు ప్రభు ఆ దినమున ఆయనను చంపుట కొరకు యెరూషలేము వీధులంతా రక్తము కాలిపోయింది. క్రీస్తు కూడా రక్తము కార్చారు. ఆయన కూడా ఆయన బాల్య వయసులోనే ఆయన రక్తము చిందించినట్లుగా ఈ 2 వచనాలు మీరు తర్వాత చదువుకుంటే ఆయన రక్తము చిందించినట్లుగా బైబిల్ మనకు సాక్ష్యం చెప్తుంది.
ఇక రెండవదిగా చూసినట్లయితే ఆయన యవన కాలములో రక్తము చిందించారు. బాల్యకాలములో ఆయన రక్తము చిందించారు. యవన కాలములో అనగా 33.5 సంవత్సరాల వయసులో మంచి యవనములో ఆయన ఈ లోకములో ఆయన యవన రక్తాన్ని ఈ భూమి మీద చిందించారు. అందుకనే ఆయన ఆ రక్తము చిందించడానికి ముందు ఆయన చెప్పిన మాట ఏమిటంటే మత్తయి సువార్త 26వ అధ్యాయములో 27, 28 వచనాల్లో రాయబడిన మాట, ప్రభు భోజన సంస్కారాన్ని ప్రభు అక్కడ తన శిష్యులకు అందిస్తూ ఆయన మాట్లాడుచున్న మాట ఏమిటంటే ఇది నా రక్తం వలన క్రొత్త నిబంధన అని ఆయన తెలియజేస్తూ ఇది మీరు పుచ్చుకొని త్రాగండి, ఇది నా రక్తము పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న క్రొత్త నిబంధన రక్తము. నిబంధన రక్తం తన యవన వయసులో యవన రక్తాన్ని మనకు ఆయన ధారపోశారు. కాబట్టి ఆయన రక్తవర్ణుడుగా రక్తము కార్చిన ప్రభువుగా ఈ భూమి మీద కనబడుచున్నాడు, రక్తవర్ణుడు. ఇక మూడవ మాటను చూసినట్లయితే ఆయన గెత్సెమనే వనములోనికి వెళ్ళినప్పుడు చెమటనే రక్తముగా కార్చారు. సాధారణంగా చాలా మంది చెబుతూ ఉంటారు, వారి పిల్లలను కూర్చి పెద్దలైన వారు చెబుతూ ఉంటారు, మేము రక్తము కార్చి సంపాదించాము అని. మేము చెమటోడ్చి సంపాదించాము, మేము చెమటోడ్చి ఈ ఆస్తి మీ కొరకు సంపాదించాము, మేము చెమటోడ్చి కష్టపడ్డామని పెద్దలు చెబుతూ ఉంటారు. నిజమే, ఏ పెద్దలైనా ఏ తల్లిదండ్రులైనా చెమటనే కార్చారు, గాని రక్తము కార్చిన వారి ప్రపంచములో ఒకరే కనబడుతున్నారు. ప్రపంచమంతటి కొరకు తన యొక్క దేహములో నుండి చెమటకు బదులుగా రక్తము బయటికి వచ్చినట్లుగా పరిశుద్ధ గ్రంథములో రాయబడిన మాటను చూసినట్లయితే లూకా సువార్త ప్రియులారా 22వ అధ్యాయము 44వ వచనములో, లూకా సువార్త 22:44లో చూస్తే ఆయన వేదన పడి గెత్సెమనే వనములో మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేల పడుచున్న గొప్ప రక్త బిందువుల వలె ఆయను. ఆయన వేదనతో బహు దుఃఖము అనగా ఈ ప్రపంచములో ఏ మానవుడు పొందని దుఃఖము, ఈ ప్రపంచములో ఏ మానవుడు పొందని వేదన ఆయన పొందారు. కారణం ఏమిటి? అందరి దుఃఖములు ఆయన మీద వేసుకున్నారు, అందరి వేదన ఆయనే భరించారు. శిలువ శ్రమకు ముందుగా గెత్సెమనే వనములో ఆయన తన శిష్యులతో మాట్లాడుచున్న మాట, నా ప్రాణం బహు దుఃఖములో మునిగి ఉన్నది, మీరు నా కోసం ప్రార్థన చేయండి అని. ఆయన అంతగా వేదన పడడాన్ని బట్టి ఆయన బాడీలో నుండి ఆయన దేహములో నుండి చెమట బయటికి రావలసినది, కానీ చెమటకు బదులుగా ఏ బిందువులు పడిపోతున్నాయి? రక్తము. యేసు రక్తము 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 అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, అమూల్యమైన రక్తము, నిష్కళంకమైన రక్తము, యేసు రక్తము 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 యేసు. అప్పుడు పెడదాం హుషారుగా చేతులెత్తి. Hallelujah.
చెమటకు బదులుగా రక్తము బిందువులు పడిపోయాయి. అందుకనే చెమటకు బదులుగా రక్తముగా మారిపోయిన ఆయన బిందువులు, చెమటగా కార్చిన అనగా చెమట రూపములో చెమట కార్చవలసినది గాని రక్తమును కార్చారు గెస్సెమని వనములో. కనుక ఇక్కడ మూడవదిగా చూసినట్లయితే ఆయన చెమట యొక్క రక్తధార వరకు కనబడుతుంది. ఇక నాలుగవ మాట, కోర్టులో ఆయనకు శిక్ష విధించిన తర్వాత ఆయన వీపు మీద కొట్టబడిన 39 కొరడా దెబ్బల ద్వారా ఆయన వీపులో నుండి కారిన రక్తధార. అందుకే మన తండ్రి గారు చివరిగా చెప్పాలంటే దైవజనుడు కీర్తన పాడుచు అన్నారు, నిలువెల్ల రక్తము, ఒళ్ళంత రక్తము, మొల్ల కిరీటము తలపై పెట్టిన సోదర. క్రీస్తునే ఎలా కనబడుచున్నారు? సిలువలో రక్తముతోనే కనబడుతున్నారు. ఆయన రూపము లేదు, నిలువెల్ల రక్తమే. ఇక్కడ మొదటిగా చూస్తున్నాం, బాల్యములో రక్తము కార్చారు, యవ్వనములో రక్తము కార్చారు, ఇదిగో గెస్సెమనే వనములో ఆయన రక్తము కార్చారు. నాలుగవదిగా కోర్టులో నిలబెట్టినప్పుడు ఆయన వీపు మీద శిక్ష విధించి కొరడాలతో కొట్టినప్పుడు వీపంత రక్తము కారిపోయింది. పరిశుద్ధ గ్రంథములో యోహాను సువార్త 19వ అధ్యాయము మొదటి వచనాన్ని చూస్తే, అప్పుడు పిలాతు యేసును పట్టుకొని ఆయనను కొరడాలతో కొట్టించి సైనికులందరినీ ముళ్ళతో కిరీటమును అల్లి ఆయన తల మీద పెట్టి ఉదారంగు వస్త్రమును ఆయనకు తొలగించి. గమనించాలి, ఇక్కడ కొరడాలతో కొట్టించరు అనే మాట చూస్తున్నాం. కొరడాలతో కొట్టినప్పుడు ఆయన వీపులో నుండి రక్తము ప్రవహించినది. ఇక ఐదవదిగా చూసినట్లయితే అదే అధ్యాయములో 2వ వచనములో ఆయన తలకు ముళ్ళ కిరీటం పెట్టడాన్ని బట్టి ఆయన తలలో నుండి ప్రవహించిన రక్తము. ఈ రీతిగా ఆయన రక్తవర్ణుడుగా కనబడుచున్నాడు. మొదటిగా పరిశుద్ధుడు. పాపము పోవాలంటే పరిశుద్ధిని రక్తము. బైబిల్ తెలియజేస్తున్నట్లుగా ఎడ్ల యొక్కయు మేకల యొక్కయు రక్తము పాపమును పరిహారము చేయుట అసాధ్యము. పరిశుద్ధుని రక్తమే పాప పరిహారము చేసేది. ఇందాక పాడుకున్నట్లుగా ప్రతి ఘోర పాపమును కడిగేది. నీవే పాపివైనా నీ రక్తం పోవాలంటే, ఓ పాపి నీవు చేసిన పాపము పోవాలంటే క్రీస్తు రక్తాన్ని కోరుకోవాలి. క్రీస్తు రక్తము యొద్దకు రావాలి. ఆ సిలువ యొద్దకు నీవు వచ్చినప్పుడు, సిలువేయబడిన క్రీస్తు యొద్దకు నీవు వచ్చినప్పుడు నీ పాపమందు కూడా పరిహారం అయిపోతుంది. పాపమును పరిహరించిందాక పాడుకున్నాం. పాపమును పరిహరించు ప్రాణరక్తమిచ్చినావు రక్షక అని దైవజనుడు పాడారు. గమనించాలి. ఆరవదిగా చూసినట్లయితే కన్నీటి రక్తధార. క్రీస్తు కన్నీళ్ళే కార్చారు. రక్తము కార్చినట్లుగా భూమి మీద ఉన్న దినములలో క్రీస్తు సంతోషముగా ఉన్న దినాలు లేవు. మానవుని జీవితంలో కొన్నిసార్లు దుఃఖం ఉండవచ్చేమో కానీ కొన్నిసార్లు సంతోషము. జీవితంలో అనేక మార్లు దుఃఖము కలగవచ్చును.
శ్రమలను బట్టియో, కష్టములను బట్టియో, వ్యాధిని బట్టియో, లేక గృహములో మరణము జరిగితే ఎంత వేదనో. ఇక్కడ మీలో చాలా మంది భార్యను కోల్పోయిన ఎందరో కుమారులు ఉన్నారు, భర్తను కోల్పోయిన బిడ్డలు ఉన్నారు, తల్లిదండ్రులు కోల్పోయిన వారు ఈ లోకంలో ఎందరో ఉన్నారు. అలాంటి వారి జీవితంలో అది ఒక దుఃఖము. అది తలుచుకొని వారు కన్నీళ్లు కారుస్తూ ఉంటారు. మరొక మారు వారు ఆదరణ పొందుతూ ఉంటారు. అయితే క్రీస్తు ఈ భూమి మీద ఆయన ప్రతిదినము దుఃఖించాడు. ఈ మాట సొంతముగా కాకుండా వాక్యమును బట్టి చూచినట్లయితే ఎబ్రీ పత్రిక 5వ అధ్యాయము 7వ వచనములో వ్రాయబడిన మాటను చూస్తే, శరీరధారి అయిన దినములలో యేసుక్రీస్తు వారు ఎలాంటి రోదన పొందారంటే మహారోదనముతోను కన్నీళ్లతోను తను మరణము నుండి రక్షింపగల వానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తులు కలిగిన వాడయుండి ఆయన అంగీకరింపబడిన మాట చూస్తున్నాం. క్రీస్తు శరీరధారి అయిన దినములలో మహారోదనము చేశారు అనే మాట. ఆయన శరీర జీవితం అంతా దుఃఖమే. ఎవరి కొరకు ఆయన దుఃఖము. అందుకే భక్తులు పాడుచు ఒక కీర్తన అన్నారు, ఎంతో దుఃఖము పొందితివా నా కొరకు, ఎంతో దుఃఖము పొందావయ్యా నీవు. నీలాంటి దుఃఖము, నీ దుఃఖం అంతా నా మీదే, నీ కన్నీళ్లు నా కొరకే. క్రీస్తు భూమి మీద కార్చిన రక్తము మాత్రమే కాదు గాని భూమి మీద ఉన్న దినములలో ఆయన ఎన్నో కన్నీళ్లు రోదనము చేసినట్లుగా చూస్తూ ఉన్నాం. మా రోదనము చేశారు. ప్రతి రాత్రి ఆయన ఏకాంతముగా ఆయన కొండ మీదికి వెళ్ళి కన్నీలే కార్చారు, రోదనము చేసినట్లుగా. శరీరధారి అయిన దినములలో ఆయన మహారోదనము చేసినట్లుగా బైబిల్లో చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఒకవేళ దుఃఖములో ఉన్నవారు క్రీస్తు దుఃఖాన్ని జ్ఞాపకం చేసుకో. ఇక్కడ మన మధ్య సహోదరుడు సురేష్ కూడా ఎవరి కుమారుడు ఎంతో దుఃఖము. తన యొక్క జీవితంలో జరిగిన ఒక సేవకు దుఃఖము అనేది ఉంటుంది. అయితే క్రీస్తుని మనము చూసినప్పుడు మన దుఃఖము ఆదరణగా మారుతుంది. యేసయ్యా నా కొరకు నీవు ఇంతగా దుఃఖపడ్డావా? నన్ను నరకము నుండి తప్పించడానికి, ప్రతి మానవుని నరకానికి వెళ్ళకుండా తప్పించడానికి. అందుకే క్రీస్తు ఏ మానవుడు నరకానికి వెళ్ళడం ఇష్టం లేదు. అందుకే మేము ఈ సభలు ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అందుకే ఈ లైవ్ లో దేవుని వాక్యాన్ని వినిపిస్తూ ఉన్నాం. ఏదో సంపాదించడానికి కొరకు కాదు, ఎంతో సొమ్ము ఖర్చు అవుతుంది. ప్రతిసారి కొంత అప్పు చేస్తూ ఉన్నాము, ఎంతో ప్రయాస. ఎందుకు ఒక ఆత్మైన నరకానికి వెళ్ళకూడదు. క్రీస్తు శ్రమ అదే, క్రీస్తు దుఃఖం అదే, క్రీస్తు కన్నీళ్లు అదే, క్రీస్తు యొక్క రక్తం అదే, క్రీస్తు యొక్క శిలువ త్యాగం అదే. అందుకే అపోస్తలుడైన పౌలు అంటాడు, క్రీస్తు శిలువ శ్రమ వ్యర్థము కాకూడదు అంటాడు. ప్రయాస వ్యర్థము కాకూడదు. వ్యర్థమైపోవడం అంటే ఏమిటి? ఒక తల్లి నవమాసములు మోసి 9 నెలలు మోసిన తర్వాత ప్రసవించగానే ఆ బిడ్డ చనిపోతే ఆ తల్లి యొక్క వేదన ఎంతగా ఉంటుందో, ప్రసవ వేదన కంటే గొప్ప వేదన తన బిడ్డ కోల్పోతే. ఒకవేళ తన బిడ్డ బ్రతికాడు అంటే తనకున్న వేదనంతా మరచిపోతుంది, తనకున్న బాధంతా మరచిపోతుంది. క్రీస్తు యొక్క సేవ కూడా అదే, క్రీస్తు యొక్క దుఃఖము కూడా అదే. ఏమిటి అనంటే ఎవరు నరకానికి వెళ్ళకూడదు. అయినను ఈ ప్రపంచంలో మానవుడు సృష్టికర్తను విడిచిపెట్టి, పరిశుద్ధుడైన దేవుని విడిచిపెట్టి, ఇదిగో ప్రపంచానికి ఆయన సృష్టికర్తగా ఉన్నారు. బైబిల్ని బట్టి చూచినా, చరిత్రను బట్టి చూచినా, ఏ గ్రంథాల్లో చూచినా ఆయన సృష్టికర్తగా పిలువబడుచున్నారు. సృష్టికర్తను విడిచిపెట్టాడు. వారు ఎంత పేదవా. మీలో తల్లిదండ్రులైన వారు ఉన్నారు. మీ బిడ్డలు మిమ్మల్ని విడిచిపెడితే, మీ బిడ్డలు మీ మాట వినకపోతే మీకెంత వేదన. మరి ప్రపంచానికి తండ్రి అయినా దేవునికి ఎంత వేదన ఉన్నదో ఎవరు ఆయన దుఃఖమును ఎవరు వివరించగలరు? ఇలాంటి దైవ సేవకులు ఎందరో చెప్పి వారి గుండెలు ఆగిపోయాయి. వేదనతో చెప్పి గుండె బరువెక్కి
ఈ సేవకుని కూడా అనేక మార్లు ఈ విధముగా వాక్యం చెప్పే సమయంలో గుండెలో ఒక్కొక్కసారి నొప్పి, ఈ సమయంలో కూడా ఆనందం నుండి నా హృదయం అలా ఉండదు. ఎందుకు ఈ భారము, ఎందుకు ఈ వేదన? ఇదిగో క్రీస్తు కన్నీళ్లు, క్రీస్తు రక్తము వ్యర్థము కాకూడదు. శరీర దారి అయిన దినములలో ఆయన మహారోదనము చేస్తారు. ఆయనను చూచి రొమ్ము కొట్టుకొనుచున్న యెరూషలేము కుమార్తెలను చూచి అన్నారు, మీరు నా నిమిత్తము ఒకవేళ మీరు కన్నీరు కార్చవలసి వస్తే మీ బిడ్డల కొరకు ఏడవండి. భయంకరమైన దినాలు రాబోతున్నాయి. కడవరి దినాల్లో ప్రతి ఒక్క విశ్వాసి, ప్రతి ఒక్క సేవకుడు, ప్రతి ఒక్క దేవుని నమ్మిన బిడ్డలందరూ కూడా దేవుని సన్నిధిలో కన్నీరు కార్చాలి. ఈ 40 శిలువ ధ్యానాల్లో ప్రతి దినము ఈ దినము కూడా ధ్యానం చేస్తూ ఉండగా నా కళ్ళంట కన్నీరు కారిపోతున్నాయి. ఒకసారి క్రీస్తు ప్రేమను తలుచుకోవాలి. తెల్లవారుజామున ప్రతిరోజు ధ్యానం జరుగుతుంది. ఒక భక్తురాలు పాడిన కీర్తన పాడుచున్నప్పుడు నా కళ్ళంట కన్నీళ్లు కారిపోతున్నాయి. సింహాసనము విడచి సిలువకు దిగి వచ్చినది, బలమైనది మరణము కన్నా, మృతిని గెలచి లేచినది, అది సజీవమైనది, అది సత్యమైనది, అదే నిత్యమైనది. క్రీస్తు యేసు ప్రేమ ఇది, కలువరి ప్రేమ ఇది, క్రీస్తు కలువరి ప్రేమ ఇది, క్రీస్తు కలువరి ప్రేమ ఇది, ఆరని ప్రేమ ఇది, ఆత్మజాలని జ్వాల ఇది, ఆత్మజాలని జ్వాల ఇది. అందరూ క్రీస్తు ప్రేమ గుర్తు చేసుకో. ఇంకొక రక్తము కార్చాలి, ఇంకొక కన్నీళ్లు కార్చాలి. సంతోషంగా లేదు. ఆత్మీయ జీవితం ఎంతో శ్రమతో కూడుతుంది. నీకు దేవుని కొరకు ఏం చేయగలుగుతున్నా? ఒక్కసారి ప్రతివాడు సింహాసనము నుండి బలమైనది మరణము కన్నా, గెలచి లేచినది. సింహాసనము నుండి సిలువకు దిగి వచ్చినది, బలమైనది మరణము కన్నా, గెలచి లేచినది, ఇది సజీవమైనది, ఇదే సత్యమైనది, ఇదే నిత్యమైనది, ఇది సజీవమైనది, ఇదే సత్యమైనది, ఇదే నిత్యమైనది. కలువరి ప్రేమ ఇది, క్రీస్తు కలువరి ప్రేమ ఇది, కలువరి ప్రేమ ఇది, క్రీస్తు కలువరి ప్రేమ ఇది. క్రీస్తు ప్రేమ ఎలాంటి ప్రేమ? సింహాసనం మీద ఉండలేకపోయింది ఆ ప్రేమ. ఆయన సింహాసనం మీద ఉంటే నీవు నేను నరకానికి వెళ్ళాలి, నీవు నేను పాతాళానికి వెళ్ళాలి. అందుకే సింహాసనాన్ని విడిచి సిలువకు దిగి వచ్చినది. ఒకసారి వాయిద్యాలు లేకుండా సింహాసనము నుండి సిలువకు దిగి వచ్చినది, బలమైనది మరణము కన్నా, మృతిని గెలిచి లేచినది, ఇది సజీవమైనది, ఇదే సత్యమైనది, ఇదే
ఇదే నిత్యమైనది, క్రీస్తు యేసు ప్రేమ ఇది, కలువరి ప్రేమ ఇది, క్రీస్తు కలువరి ప్రేమ ఇది. నా స్థానమందు నిలచి నా శిక్షనే భరించి క్రయధనమును చెల్లించి గొప్ప రక్షణనిచ్చినది, నాకు విలువనిచ్చినది, నన్ను వెలిగించినది. ఆ ఉన్నత రాజ్యమందు నాకు స్థానమిచ్చినది, నాకు విలువనిచ్చినది, నన్ను వెలిగించినది. ఆ ఉన్నత రాజ్యమందు నాకు స్థానమిచ్చినది, కలువరి ప్రేమ ఇది, క్రీస్తు కలువరి ప్రేమ. ప్రేమను తలంచుకుంటుంటే కన్నీరు ఆగవు. ప్రభు చెప్పారు, ఇదిగో మీరు నా నిమిత్తము ఏడవద్దు అన్నారు, మేము మీ నిమిత్తము ఏడవండి. కలువరి దినాల్లో ప్రభు సన్నిధిలో ఏడ్చేవారు, కన్నీరు కార్చేవారముగా ఉండాలి. ఎందుకనంటే క్రీస్తు మన నిమిత్తము కన్నీరు కార్చారు, కన్నీళ్ళే రక్తముగా, కన్నీటి రక్తధార ఆయన కార్చారు. ఇక చివరి మాట ఏమిటంటే ఆయన శిలువలో ధారపోసిన రక్తము. అపోస్తల కార్యముల గ్రంథము 20వ అధ్యాయము 28వ వచనములో చూస్తే, అపోస్తల కార్యముల గ్రంథం 20:28లో దేవుడు తన స్వరక్తము నుంచి సంపాదించుకున్న సంఘం కాయుటకు పరిశుద్ధాత్మ వలనను మిమ్మును దేని యందు అధ్యక్షులుగా ఉంచెను. ఆ యావత్తు మందను గూర్చి మీ మట్టుకు మిమ్మును గూర్చి జాగ్రత్త పడుడి. క్రీస్తు తన యొక్క రక్తము నుంచి సంపాదించుకున్న సంఘము. ఈ క్రైస్తవ సంఘము ఏ విధముగా స్థాపనైనది అంటే రక్తము ద్వారానే. అందుకే ఎందరో ఈ క్రైస్తవ సంఘం భూమి మీద ఉండకుండా చేయాలని చూస్తున్నారు, కానీ వారి వల్ల కాదు. అందుకే బైబిల్లో ఫిలిప్పీ పత్రికలో పౌలు భక్తుడు అంటాడు, క్రీస్తు శిలువకు శత్రువులుగా మారిన వారు నాశనమే వారి అంతము అంటాడు. క్రీస్తు రక్తము మీద స్థాపనైన సంఘం, క్రీస్తు రక్తము ద్వారా రక్షింపబడిన వారము మనము. క్రీస్తు మన కొరకు రక్తము కార్చారు. ఎక్కడ కార్చారు అంటే శిలువలో. తన మూల్యమైన రక్తము. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం చివరిగా ఈ మాటను చదువుకొని క్రీస్తు రక్తమును గురించి చాలా విషయాలు బైబిల్లో కనబడుతున్నాయి, కానీ అవన్నీ చెప్పుటకు సమయం సరిపోదు కనుక ముగిస్తూ, సమయాన్ని బట్టి ముగిస్తూ చదువుమా. అపరాధము వలనను శరీరమందు సున్నతి పొందక యుండుట వలనను మీరు మృతులై ఉండగా దేవుడు రాత రూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దానిని ఎత్తివేసి ఉన్నాడు. దేవునికి మహిమ కలుగునుగాక. చదవబడిన వాక్య భాగాన్ని బట్టి చూస్తే ఆయన రక్తమంతా ధారపోశారు. ఎందుకు రక్తము కార్చారు అంటే మనందరి నిమిత్తమే, నిన్ను నన్ను తన బిడ్డలుగా చేసుకోవడానికి, తన రాజ్య వారసులుగా. ప్రతి ఒక్కరు లేచి నిలబడాలి. లేచి నిలబడి చూడండి. క్రీస్తు రక్తము నీ కొరకే, నా కొరకే. ఆయన బాల్యము నుండి శిలువ మరణం వరకు ఆయన కార్చిన రక్తము, తలలో నుండి కార్చిన రక్తం. దైవజనులు పంచములో పాడుచు అన్నారు, తలపై కిరీటంబు తగిలించి ఎదుమగా కాలువలవుచు రక్తముగారే, రెండు చేతులలోను రెండు మేకులు కొట్ట కాలువలవుచు
మాకొద్దనుకుంటున్నాం. ప్రతిరోజు మనము ఎవరి రక్తము కోరుకోవాలి? గట్టిగా చెప్పాలి. ఎవరి రక్తము కావాలి? ప్రతిరోజు మన మీదకి ప్రభు రక్తము రావాలి. చెప్పాలంటే ప్రభు రక్తమును గురించి చాలా విషయాలు ఉన్నాయి. రెఫరెన్స్ చూపించట్లేదు కానీ సమయాన్ని బట్టి ఇశ్రాయేలీయుల ద్వారబంధముల పైన గొర్రె పిల్ల రక్తం ఉండడాన్ని బట్టి ఆ ఇంటిలో ఏమి జరగలేదు? మరణము జరగలేదు. ఈ మాటను బట్టి చూసినట్లయితే క్రీస్తు రక్తము నీకు మరణము రాకుండా, నీ గృహంలోనికి మరణ దూత రాకుండా కాపాడేది గొర్రె పిల్ల అయిన యేసు రక్తము. మరొక మాట యేసుక్రీస్తు అన్నారు, పాప క్షమాపణ నిమిత్తము ఇదిగో ఈ రక్తము తీసుకోండి అని ఇందాక చదువుకున్నాను. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వాడు అని ప్రకటన గ్రంథం 1:6 పాప పరిహారము చేసేది క్రీస్తు రక్తము. మనకు కంచెగా ఉండేది క్రీస్తు రక్తము. ఇంకా చెప్పాలి అంటే మన మనస్సాక్షిని శుద్ధి చేసేది క్రీస్తు రక్తము. ఇంకా బైబిల్ని బట్టి చెప్పాలంటే మాటలన్నీ బైబిల్లో ఉన్నవి. చెప్పాలంటే నీతివంతులుగా మార్చేది క్రీస్తు రక్తము. పరిశుద్ధులుగా చేసేది, నీలో ఉన్న పాపమంతటిని పరిశుద్ధపరిచేది క్రీస్తు రక్తం. ఇంకా బైబిల్ని బట్టి చెప్పాలంటే చాలా విషయాలు మనకు కనబడుతున్నాయి. నా రక్తము తిని, యోహాను సువార్త 5వ అధ్యాయంలో యేసు ప్రభు అంటారు, నా రక్తము తిని. ఒకసారి చదవండి. 5:55 ఆ వచనాల్లో అక్కడ చదవండి. నా రక్తము తిని, నా శరీరము తిని, నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. ఎవరు? అది నా చదవండి. ఏది వచనం చెప్పు. 5వ అధ్యాయం 54వ వచనములో యేసు ప్రభు అంటున్నాడు, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నిత్య జీవము గలవాడు, అంత్య దినమున నేను వానిని లేపుతాను. క్రీస్తు రక్తము నిత్య జీవానికి చేర్చేది. క్రీస్తు రక్తము రాకడ వస్తే చనిపోయిన వారు మరలా తిరిగి లేస్తారు. ఎవరు? క్రీస్తు రక్తాన్ని శరీరాన్ని పుచ్చుకునే. అందుకే సంస్కారాన్ని చాలా జాగ్రత్తగా పుచ్చుకోవాలి. ఇచ్చే దైవ సేవకులు కూడా చాలా భక్తిగా జాగ్రత్తగా ఇవ్వాలి. యేసు రక్తము ద్వారా మనకు నిత్య జీవం కలుగుతుంది. ఇలా చెప్పుకుంటూ వెళితే బైబిల్లో చాలా మాటలు కనబడతాయి. ఇక చివరిగా ఒక మాట చెప్పాలనిపిస్తుంది. నేడో రేపో ఈ ప్రపంచానికి భయంకరమైన ఉగ్రత రాబోతుంది. ఆల్రెడీ మనం చూస్తూ ఉన్నాము. ప్రపంచ పరిస్థితులు చూస్తూ ఉన్నాము. జరుగుతున్న మరణాలు చూస్తూ ఉన్నాము. ఎటు చూసినా భయమే భయమే. ఈ కడవరి దినములలో మానవ జీవితము చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఉంది. ప్రపంచము ఈ రోజున చాలా మంది మాకు డబ్బు ఉందనుకుంటున్నారు. డబ్బు మనిషిని రక్షించలేకపోతుంది. ఎప్పుడు చనిపోతున్నారో, ఎక్కడ అంతమైపోతున్నారో తెలియని దినాల్లో. ఎందుకంటే రాకడకు ముందు మరణాలు ఎక్కువైపోతాయని బైబిల్లో రాయబడింది. కాబట్టి చివరి దినముల్లో ఉన్నాము. ఈ ప్రపంచానికి ఉగ్రత రాబోతుంది. పరిశుద్ధ గ్రంథములో రోమా పత్రిక 5వ అధ్యాయం 9వ వచనములో చివరిగా చూసినట్లయితే, కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతివంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదు. ఉగ్రత రాబోతుంది. ఉగ్రత అంటే ఇప్పుడున్న పరిస్థితులు కాదు. క్రీస్తు రాకడ తర్వాత ప్రపంచ పరిస్థితులు వేరైపోతాయి. తినడానికి తిండి దొరకదు, త్రాగడానికి నీళ్లు దొరకవు. రక్తమే దేవుడు మానవునికి త్రాపరిస్తాడు. ఎందుకంటే క్రీస్తు భూమి మీదకి వస్తే ఆయన రక్తము కార్పింపచేశారు. ఎందరో దైవ సేవకులను వారి రక్తము భూమి మీద ఒలిగించారు. నేటికి చాలా మంది సేవకులు వారి రక్తము ఒలిగిస్తున్నారు భూమి మీద. అందుకనే 7 ఏళ్ల శ్రమలలో ప్రపంచంలో ఉన్న మానవునికి
ఉన్నారు. రక్తమే త్రాగవలసి వస్తుంది. ప్రపంచానికి ఉగ్రత రాబోతుంది. పంటలు పండవు. భయంకరమైన పరిస్థితులు కలగబోతున్నాయని దేవుని వాక్యము సాక్ష్యం చెబుతుంది. అవన్నీ మీకు ప్రతి మాటకు రెఫరెన్స్ చెప్పగలను, కానీ సమయాన్ని బట్టి నేను మాటలు తెలియజేస్తున్నాను. ఇక్కడ వ్రాయబడిన మాట, ఈ రక్తం ఏం చేస్తుందట? ఉగ్రత నుండి తప్పిస్తుంది. చెప్పండి, దేని నుండి? రాబోతున్న ఉగ్రత నుండి, రాబోతున్న భయంకరమైన పరిస్థితులలో నుండి తప్పించేది క్రీస్తు రక్తము. కాబట్టి ప్రతి ఒక్కరూ ఎవరి రక్తము కోరుకోవాలి? వెనక చెప్పాలి, ఎవరు అయినా రత్నవర్ణుడు, రక్తము కాచిన రత్నవర్ణుడుగా, ధవళవర్ణుడుగా, పరిశుద్ధుడుగా, రక్తము కాచిన వారుగా కనబడ్డారు. ఆ ధవళవర్ణుని, ఆ రక్తవర్ణుని కోరుకొని ఆయన రాకకు, రాజ్యమునకు సిద్ధపడదాం. అతి వాక్యము దేవుడు మనకెవరకు అనుగ్రహించును గాక. అందరూ ముగింపు ప్రార్థన చేస్తున్నారు.